పెద్దవాడి పేరు బ్రహ్మ
విష్ణుదేవుడు అంటే పేరు పెట్టినారు. కన్నా చిన్నవాడు శంకరుడు అని పేరు పెట్టిరు. ఒకవేళ ఇటువంటి పేరు పెట్టుకున్నారు ఆ పిల్లల పెరిగి పెద్దగా వేస్తుంది. ఇంత బాలు పెరిగి పెద్దగా ఎత్తురు తమ పడగలేస్తుడు తలుపు కొల్లారు పడుతురు అమ్మా నాన్న అమ్మ అంటూ ఉండరు. ఇలా అటువంటి 418 భారత భాగవతం నేర్చుకున్నారు ఆ పిల్లలైనా. సోదర గడాల సోదర భావ సోదర బల్లం సోదర నేర్చుకున్నారు ఆ పిల్లలు. ఒకవేళ బాలవీరులు 18 యుక్త వయసుకు వచ్చిన బాలవీరులు అయినప్పుడు అమ్మవారికి మనసును వచ్చింది. ఒకవేళ ఏమంట ఉన్నది కలియోగం లోపల మగ పురుషులు లేకపోయే నాకు అటువంటి కలియోగం పుట్టవంతం చేయాలి పెరిగవంతం చేయాలని చెప్పి ఈ బాలవీరులు 18 యుక్త వయసుకు వచ్చిన బాలవీరులు అయ్యిర్రు. పెళ్లికి వచ్చి ఏజ్ అయ్యింది కాబట్టి ఈ పిల్లలు నన్ను లగ్గం చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి అడిగామని వెళ్ళిపోతున్నది. అమ్మవారు ఆదిశక్తి లోకమాత ఇలా గుడ్డు నాకు బిడ్డ కావాలి గుడ్డ ఉట్టవాడు మనముడ వరుస కావాలి మనముడ వరుస కావాలన్నప్పుడు నేను లగ్గం చేసుకుంటానని చెప్పి అమ్మవారు ఆదిశక్తి లోకమాత నా సృష్టిలో కూడా జన్మించిన వాళ్ళు నేను చెప్పిన మాట వింటానని చెప్పి అమ్మవారు ఆదిశక్తి లోకమాత బ్రహ్మదేవిని దగ్గరమ్మ ప్రేమతోడి లగ్గమాడు బాలవీరుడు నువ్వు మాట వలికినప్పుడు అదే మాట మళ్ళా వలికినట్టు ఉంటే కొడుసు వర్షాలు కూడా పండేటి పంటలు రెండవు రాని నమ్మూలకం జరగదమ్మా. ఏమిరా బ్రహ్మదేవా నేను చెప్పిన మాట వినవా అంటున్నది. అయ్యయ్యో బ్రహ్మదేవుడు చెప్పిన మాట వింటలేడని చెప్పి ఒకవేళ అమ్మవారు ఆదిశక్తి లోకం మాత్రం బ్రహ్మదేవిని ఓడిసప్పుడు కొట్టింది. విష్ణుదేవుని కూడా మోసపడ కొట్టినది. జగన్నాటక సూత్రధారి బోలా శంకరుడు ఒకవేళ అక్కడ కూర్చొని కళ్ళవారి చూస్తూ ఉన్నాడు. అయ్యయ్యో ఇయ్యాల బ్రహ్మదేవుడు ఇదే చేసే విష్ణుదేవుడు విదేశ శంకరుడు ఎట్లా చేస్తాడో అని చెప్పి శంకరుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పింది అమ్మవారు. అదే మంచిదని కోడి శంకరుని దగ్గర చేరవచ్చినది. బాలవీరుడ సంగమాది గురుదేవి నన్ను ప్రేమతోటి లగ్గమాడమంటే మీ అన్నలు వాడబాయే. అయ్యా నువ్వు నన్ను లగ్గమాడతావా తండ్రి? అయ్యో నన్ను లగ్గమాడతావు అన్నప్పుడు ఏమంట ఉన్నాడు శంకరుడు. అమ్మ గుడ్డుని అన్నందుకు నీ జన్మ ఊరికి ఉన్నది గుడ్డులో తయారనుకు నా జన్మ ఊరికి ఉన్నది. తిరిగి గంగలకి వెళ్ళిపోయినాక తడవిడి తానం చేసినాక నిన్ను వచ్చి లగ్గ వల్ల తడవిడి తానం చేద్దామని వెళ్ళిపోతున్నప్పుడు అమ్మవారి బిడ్డలో ఉన్న 72 బిడ్డలు ఉన్నాయి. ఆ బిడ్డలు తీసింది గంగల ఒడ్డున పెట్టింది. ఆ బోలాశంకరుడికి ఇదే మంచి సమయం అనుకోని ఆ 72 బిడ్డలు ధరించుకోవాలని చెప్పి అమ్మవారు ఆదిశక్తిలో ఒక మాత చేర వస్తున్నప్పుడు గంగలకు వస్తున్నప్పుడు బోలాశంకరుడు చేర వచ్చిండు. ఆ బోలాశంకరుడు అమ్మవారు గంగలకి వెళ్ళిపోయినప్పుడు ఆదిశక్తి లోకమాత 72 బిడ్డలు తీసుకొని బోలాశంకరుడు ధరించుకున్నాడు. ఏమమ్మా ఇప్పుడు నేను లగ్గం చేసుకున్నట్టు ఉంటే కలియుగం పుట్టవంతం ఉంది పెరగవంతం ఉంది ఉప్పు నీళ్ళు ఒకదాని ఉడికేది ఉన్నది ఊరంతా ఒకదాని గడిసేది ఉన్నది. నేను లగ్గం ఆడినట్టు ఉంటే తల్లికి విల్లు ఓరవదు పిల్లకి తల్లి ఓరవదు అని చెప్పి నేను లగ్గం ఆడబోను తల్లి అని చెప్పి ఒకవేళ బోలాశంకరుడు అటువంటి అమ్మవారు ఆదిశక్తి లోకమాతనికి కన్ను తెలిసిండు కూడి నేత్రములు మూసిండు ఎడమ కన్ను తెలిసిండు ఏడు నేత్రములు మూసినాడు. అమ్మవారు ఆదిశక్తి లోకమాత గంగలకి కళ్ళవారి చూసినప్పుడు బోలాశంకరుడు కళ్ళవారి చూస్తున్నప్పుడు అమ్మవారు ఆదిశక్తి లోకమాత కుడి కన్ను తీసుకుంటూ బోలాశంకరుడు కన్ను పెట్టినాడు.
బాయి బాయే తోల బూడిదైతుంది అటువంటి పట్టంత భస్మం అయిపోయింది కుప్ప కూలింది ఒకవేళ గంగ లోపల అని చెప్పి బోలా శంకరుడు ఒకవేళ అటువంటి నా అన్నలు ఎక్కడ 80 ఆడవైన ఎన్ని కానరాదు 90 ఆడవైనా తోడగుట్ట తోడు దొరకదంట అని చెప్పి బోలా శంకరుడు నా అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి నా అన్నలు లేపుకోవాలని చెప్పి ఆ దేవ సంగమాది గురుదేవుడు అన్నాల దగ్గర చిన్నవాడే చతుర్ముఖ బ్రహ్మదేవుడు సచ్చి పుట్టినందుకు ఎంగిలి బతికైనందుకు ఇది సంది బోలా శంకరుడు పెద్దవాడు నడిపివాడు విష్ణుదేవుడు అందరికన్నా చిన్నవాడు బ్రహ్మదేవుడు అంటే పేరు పెట్టుకున్నాను తమ్ములారా ఇప్పుడు మనల్ని సాది పెద్ద చేసింది సాది సవరించింది మనని ఈ పెళ్లికి వచ్చేదాకా సాధినా అయిపోయిన బూడిది ముట్టిగా ఓడియొద్దని చెప్పి బోలా శంకరుడు ఆ భస్మము తీసుకో భస్మము 3 భాగాలు పంచుకోవాలి తమ్ముళ్ళారా అని ఆ భస్మం తీసుకోవాలని తీసుకొని 3 భాగాలు పంచుకోవాలి పెద్దవానికి దేశ భాగం ఇవ్వాలని చెప్పి ఆ 3 పెద్దల మూలమైన దేవతలు అమ్మవారు భస్మమై కడిగి చేరవచ్చిర్రు అటువంటి 3 భాగాలు పంచుకుంటున్నారు కలియుగంలో 5 కుమారులు ఉన్నట్టు ఉంటే పెద్దవాడికి దేశ భాగం ఇయ్యాలి కలియుగంలో బడవాళ్ళు మనం దేవాలయ దేవతల దేశ భాగం తీస్తేనే కలియుగంలో దేశ భాగం తీస్తారని చెప్పి బోలా శంకరునికి దేశ భాగం ఇచ్చినారు శంకరుని ప్రాణి పెట్టిన నాకే అందుబోది బ్రహ్మదేవుని పాలు పెట్టిర్రు శిశు అందుబోది విష్ణుదేవుని పాలు పెట్టిర్రు 3 భాగాలు పంచుకున్నారు ఒకవేళ భాగాలు పంచుకొని ఇడుపు లేక బాయి ఎక్కడ పోదు అంటున్నాడు బోలా శంకరుడు శ్రీమాట మార్గం లోపలికి అద్దాల బడి లోపలికి కడగల్లమని గాంచాల మరి 6 నెలల పుట్ట ఉన్నది అక్కడ 6 నెలల పుట్ట గాడికి వచ్చిన పుట్ట లోపల భస్వం పోతామని చెప్పి శంకరుడైన ఆ భస్వం పోతా ఉన్నప్పుడు బోలా శంకరుడు ఏమంట ఉన్నాడైనా నా పేరు మీద ఎండుకొండ కైలాసం పుట్టేది ఉన్నది విష్ణుదేవుని సజ్జాన కనుకనే వైకుంఠవాసం బ్రహ్మదేవుని సజ్జాన కనుకనే మాట మార్గమైన 3 భాగాలు పంచుకున్నారు ఒకవేళ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అటువంటి ఏడబోతున్నప్పుడు శంకరుని భస్మం తీసుకుపోయి 6 నెలల పుట్టలు పోసినారు ఆ భస్మం లోపల దక్షిణ కన్న బిడ్డ దైవ పార్వతమ్మ హిమవంతుని బిడ్డ హిమావతికి జరది పుత్రిక గడ్జవతి పార్వతమ్మ చేత ఉన్నది
అమావాస్య అంటున్నారు వెలుతురున్నప్పుడేమో పౌర్ణమి అంటున్నారు ఈ విధంగా ఎవరెవరి నిర్ణయాల వాళ్ళు రానన్న ప్రపంచం దొరికి ఏమిటి అమ్మా కొండ కైలాసం బోలా శంకరుడు రాజ కచేరి మీద కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు ఆ శ్రీమాట మార్గం లోపల జీవజంతులకు ఆధారం లేక అలవడీలుతు లేక దుక్కడీలుతున్నాయినా జంగమయ్య శ్రీమాట మార్గం వెళ్ళిపోయి జీవజంతులకు ఆధారం పెట్టి చెప్పు వరకల బోలా శంకరుడు పార్వతమ్మ మేడకు జరివచ్చింది పార్వతమ్మను తీసుకున్నాడు పార్వతమ్మను తీసుకొని శ్రీమాట మార్గం వెళ్ళిపోదామని చెప్పి మేఘ గంటల మేఘరథం వేసుకున్నాడు బోలా శంకరుడు పాపపుణ్య పెరిగిన పరమజ్యోతి ఉన్నది అది అయ్యయ్యో జాతీయ పక్షంటారు బావ అడనల్లా ఉన్నది ఆకుపచ్చలు ఉన్నది అది ఏమిది అంటవా అది తాటి వృక్షం అంటారు అటువంటి కనికడమి తాటి కళ్ళు తీసేది సూర్యపాంతం తీసేవాళ్ళు అటువంటి కౌండన్య గోత్రాన ఉట్టేది ఉన్నది గౌరవాలు ఉట్టేది ఉన్నది గౌరవాలు సూర్యపాంగం తీసేది ఉన్నది దేవాల దేవతలకు సూర్యపాంగం సాగ పెట్టేది ఉన్నది పుట్టింది అక్కడ కాలేజీలో ఉంది కొని కూర్చుంటున్నది పార్వతీదేవి శంకరుడు ఆధారం ఎట్టిండు అద్దాల పడి లోపల పత్తి వృక్షం పుట్టే అటువంటి 6 నెలల పుట్ట మీద ప్రతి వృక్షం జన్మించింది పరమజ్యోతి జన్మించింది 18 నెలల పట్టు వయసు రాత్రి ఉన్నది అటువంటి కలిగినవి ఆడికెళ్ళి అమ్మవారు 6 నెలల పుట్టలో పడికెళ్ళి వెళ్ళింది గంగలకు వెళ్ళింది తడివిడి తాన వాడింది చంద్రుడు ఆజ్ఞాపించింది తిరిగి 6 నెలల పుట్టలో కాలం గడుతోమని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ బోలా శంకరుడు కళ్ళవారి చూసిండు అద్దాల బడి లోపల ఆడ స్త్రీని చూసినట్టు ఉంటే బ్రహ్మకైన రెమ్మ తిగిలి అంటారు ఆ బోలా శంకరుడు కళ్ళవారి చూసినప్పుడు ఏమనుకుంటుందో అబ్బాయి ఈలన్నామని ఎంత బాగా ఉన్నది ఎంత సుందరంగి ఉన్నది ఈలడామని లగ్గమాడితే బాగుంటది
కోనేరు ఎయ్యవయ్యా నా పేరు మీద ఏడమిట్ల కోనేరి ఏ వరుస వరుస అదే వరుస ప్రకారంగా నువ్వు నన్ను పేరు పెట్టి విలువయ్యా తండ్రి అంటున్నది అయ్యా మాడి పేరు మీద ఏడమిట్ల కోనేరి ఎలా తల్లి నీ పేరు మీద ఏడమెట్ల కోనేరి అని చెప్పాడు కదా బోలా శంకరుడు ఏడమెట్ల కోనేరు ఏడియాడు మొదటి మెట్టు మీద ప్రాధం మోపిండు శంకరుడు అంటే పేరు పెట్టిండు రెండో మెట్టు మీద ప్రాధం మోపిండు పార్వతం అంటే పేరు పెట్టిండు మూడో మెట్టు మీద ప్రాధం మోపిండు విష్ణుదేవుడు అంటే పేరు పెట్టిండు నాలుగో మెట్టు మీద ప్రాధం మోపిండు లక్ష్మీదేవి అంటే పేరు పెట్టిండు ఒకవేళ ఐదు మెట్టు మీద ప్రాధం మోపిండు బ్రహ్మదేవుడు అంటే పేరు పెట్టిండు ఆరో మెట్టు మీద ప్రాధం మోపిండు లక్ష్మీదేవి అంటే పేరు సరస్వతమ్మ అంటే పేరు పెట్టిండు ఎక్కడ దిక్కు దీయము దోచలేక బిడ్డ వరుస పెట్టి కొండ కైలాసం వెళ్ళిపోతున్నాడు భారతమ్మ ఉన్న పరమశాలకు చేరవచ్చిండు పార్వతమ్మ ఉన్న పరమశాలకు చేరవద్ద ఉన్నప్పుడు వీడి దగ్గర 12 దూరం అందన కృతాయుడు భార్య కార్తీక శీలమ్మ గర్భాన పుట్టినవాడు పాపానికి ఎత్తుకున్నవాడు క్రాంతవీర మహారాజు ఎండు కొండ కైలాసం వెళ్ళిపోతున్న బోలా శంకరునికి అడ్డం వచ్చిండు అటువంటి కాంచి కొప్పలేనివాడు క్రాంతవీర మహారాజు ఏమయ్యా సంగవాది గుడి దేవని ఒడిలో కూడా ఉన్నది కాయ గడ్డ పండ ఫలమా ఏమున్నదయ్యా నీ ఒడిలో కూడా ఉన్నది ఏమున్నది సంగమయ్యా నీ ఒడిలో కూడా బిడ్డ ఉన్నదయ్యా ఇంత అందంగా ఉన్నది పెరిగి పెద్దగా పెళ్లికి వచ్చినాక ఇంకెంత చక్కదనం అవుతుందో అని చెప్పి కంచుకొప్పలేవాడు క్రాంతవీరవాడు ఖండవేదిందైనా ఇలా బోలా శంకరునికి చెప్పాలి ఇలా ఎన్ని రోజులకున్నాయి ఎన్ని నాటిలకున్నా ఈ పిల్లని నాకే ఇచ్చి లగ్గం చేయాలి అలా అటువంటి ఈ పిల్లకి ఏమన్నా వస్తువులు పడ్డట్టు ఉంటే పెరిగి పెద్దయ్యేదాకా దండ గడియాలతో మన వగ్గాలు నేనే ఇప్పిస్తానైనా ఈ రోజులున్నా నాకే ఇచ్చి లగ్గం చేయాలని ఆకలి 4 అక్షరాలు రాసుకుంటున్నాడు జంగమయ్య లోన మత కలలోన కల మర్చిపోతూ ఉన్నాడు దేవ జంగమయ్య అయ్యయ్యో ఇలా బాబాత్మ చూసి పక్క పొంట ఉండాలి దుర్మార్గం చూసి దూరం ఉండాలని చెప్పి బోలా శంకరుడు బోలా శంకరుడు ఒకవేళ అటువంటి మాటలు తెలుసుకొని అటువంటి కంచు గొప్పలేని వాడు క్రాంతవీర మహారాజుకి నీకే లగ్గం చేసపోనాయన అంటున్నాడు ఒకవేళ కంచు గొప్పలేల క్రాంతవీర మహారాజు వెళ్ళిపోయిండు బోలా శంకరుడు పార్వతమ్మ మేడకు చేరవచ్చిండు పార్వతమ్మ కడి 7 లోగిల నింపుకున్నది ఒళ్ళ వేసిండు పసివిల్లని ఆ పసివిల్లని ఒడిలో కూడా వేసినప్పుడు బోలా శంకరుడు ఇది వరదాకా నేను తండ్రి అయిన పార్వతీదేవి ఇదివర నుంచి తల్లివై ఈ పిల్లని పోషించవమ్మా అని చెప్పి ఈ పిల్లని పోషించనని చెప్పి బోలా శంకరుడు రాజకచ్చేరి వీధికి వెళ్ళిపోయే పార్వతమ్మ ఒకవేళ బాలయ్య ఒకదాయి బండ పెట్ట ఒకదాయి ఊకుండ ఒకదాయి ఉక్కు పెట్ట ఒకదాయి ఒకదాయి జోరయ్య ఒకదాయి అమ్మవారి పసివిల్లని పెంచి పెద్ద చేస్తా ఉన్నది రోజులు గడుస్తూ ఉన్నది వారాలు గడుస్తూ ఉన్నది దినాలు గడుస్తున్నది పువ్వులు పెడుతూ ఉంది పౌరంగా వెళ్దాం అనుకున్నది 7 పాలు పోసి 7 రీతిగా వెళ్దాం అనుకున్నది
మేనమామల గండాన పుట్టిందా మేనమామల గండాన పుట్టిందా ఎవరి గండాన పుట్టినాను ఈ పిల్ల పేరు మీద నామకరణం చేయాల తండ్రి శంకరుడు గాలితోటి శబ్దాలు గమనించుండు పార్వతమ్మ ఉన్న పర్వశాలకు చేరవచ్చుండు సంగమయ్య సంగమాదుకుడు దేవుడు పార్వతమ్మ ఉన్న పర్వశాలకు వెళ్ళిపోతాం చెక్కై పాకోలు తీసిండు రాజ కచ్చీరి మీద పెట్టిండు గంట కొట్టిండు రాజ కచ్చీరి వంద పెట్టినాడు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు
పార్వతీదేవికి పట్టింది పంచ మంగళారతి పట్టింది నాదులు ఎదుర్కొన్నది కుదురుకున్నది పుండారి మెడలు నింపుకున్నది. అయ్యయ్యో నాదా ప్రాణేశ్వరుడ ఈ పిల్లని తీసుకొని వచ్చిన పిల్ల ఎవరి గండన పుట్టిందా కీళ్ళ పుట్టిందా మేల పుట్టిందా పట్టం గండన పుట్టిందా పళ్ళ గండన పుట్టిందా తల్లిదండ్రుల గండన పుట్టింది ఎవరి గండన పుట్టిందో చూడబోతుంది తండ్రి. దేవతలు విలిపి పట్టు బ్రాహ్మణుల విలిపి దేవాని దేవతలు విలిపించి అమ్మవారి పేరు మీద నామకరం జతకరం చూస్తూ ఉన్నప్పుడే రంగము చూడని కళ్ళు దేవతలే రాసి పెట్టినారు. ఒకవేళ అమ్మవారిని తీసుకుపోయారు పూల తొట్టలు కట్టిరు పూల తొట్టలు లోపల అమ్మవారిని